గోదావరి జిల్లాకు సంబంధించి ఒక మాస్టర్ డెవలప్మెంట్ ప్లాన్ ప్రపోజ్ చేస్తా ఉన్నాం. ఎలాంటి పరిశ్రమలు రావాలి, ఎలాంటి ఐటీ ఇండస్ట్రీస్ రావాలి, దీన్ని టూరిజం ఎలా డెవలప్ చేయాలి కేరళ తరహాలో. మనకున్న ఒకప్పుడు ఇది షిప్ యార్డింగ్ ఇండస్ట్రీ మన నర్సాపూర్. ఇదివరకు ఇదే సభలో చిరంజీవి గారు కూడా నేను చిన్నప్పుడు ఫోటోలు చూసేవాడిని. ఆయన బోట్ రోయింగ్ చేయడం విఆర్ఎస్ఎన్ వైఆర్ఎన్ కాలేజీలో ఉండే ఫోటోలు చూశాను. అలాంటిది మనకి ఇంతమంది యువతున్నారు. కేరళ తరహాలో బోట్ రేసులు ఎందుకు పెట్టకూడదు? ఎందుకు దేశం అంతా ఎక్కడో కేరళకి ఎందుకు వెళ్ళాలి? మన నర్సాపూర్కి ఎందుకు రాకూడదు? మన కాలువలను శుభ్రం చేసుకుంటే కేరళ తరహాలో అద్భుతంగా రేసులు జరగచ్చు కదా, బోట్ రేసులు జరపచ్చు కదా. బోల్డంత పర్యాటక రంగానికి చాలంత ఊతం కల్పించినట్టు అవుతుంది కదా. ఇలా ఒక మాస్టర్ ప్లాన్ ఉభయ గోదావరి జిల్లాలకు సంబంధించి మేము తీసుకొస్తా ఉన్నాం. దాంట్లో భాగంగానే అన్నవరం నుంచి జంగారెడ్డిగూడెం మధ్యాంజనేయ స్వామి వెంకటేశ్వర ఆలయం వరకు లక్ష్మీ నరసింహస్వామి ఆలయం దాకా దాదాపు 28కి పైగా క్షేత్రాలని ఆధ్యాత్మిక పర్యాటక రూట్ లాగా దీన్ని చేస్తే ఆధ్యాత్మిక పర్యాటక రంగం ఎంత అభివృద్ధి అవుతుంది ఒకసారి మీరు ఆలోచించండి.